మత్తు పదార్థాల మాయలో పడి యువత బానిసలవుతున్నారు. ఇది కుటుంబాలను కూల్చేస్తుంది, దేశ భవిష్యత్తును నాశనం చేస్తోంది. ఈ మత్తు మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నశాముక్త భారత్ కార్యక్రమం ద్వారా ఎంతగానో కృషి చేస్తున్నాయి. నశాముక్త భారత్ అంటే దేశాన్ని డ్రగ్స్ రహితంగా మారుస్తూ యువత భవిష్యత్తును కాపాడమే. నశాముక్త భారత్ మనందరి బాధ్యత. నశాముక్త భారత్ పై అవగాహన కల్పించేందుకు 26/6 కూడా తర్వాత వస్తాయి స్కూల్స్. నాగార్జున హెచ్ఓడిస్, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ వీళ్ళంతా ఫామ్ అయి ఉంటారు. చూస్తుంటే దేశ భవిత అంధకారం చెడు మార్గం పడుతుంది, సంఘవి ద్రోహులకు పాముగా చేస్తుంది. ఆకరుండదు సుఖరిత పట్టదు దిగజారి ఆడా భక్తులోన జోగుతుంది యువతరం. అంధకారం మాదక ద్రవ్యాల విషవలయం మారిన పట్ట అఫీషియల్స్ వీళ్ళంతా థర్డ్ కంటింజెంట్ ఓపెనింగ్ దగ్గర వీళ్ళు ప్రతిభా కాలేజీ బ్యాక్ సైడ్ ప్రభావం చూపించి కనబడుతుంది. నగరుపై ప్రభావం చూపించి నాని వ్యవస్థకే కలుగుతుంది ముక్కు.
ఆనందం కాసేపే దానికి అలవాటు పడితే అదే రాచకుండు జీవన శైలి చెడు మార్గం పడుతుంది జీవన శైలి చెడు మార్గం పడుతుంది సంఘ విద్రోహులకు పావుగా చేస్తుంది దేశ ఫలిత అంధకారం మాదక ద్రవ్యాల విషమలయం మారిన దేశం అభివృద్ధిలో యువశక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదకతలో యువత చేరడం చాలా ముఖ్యం. ఈ దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం అభియాన్ క్రింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనందరం కలిసి మన ప్రకాశం జిల్లాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా జూన్ 26 నాటిని ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అనే ఒక్కొక్క టీంతో జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం విత్ ద టీమ్ పీపుల్ ఫస్ట్ స్టాప్ సిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రివెన్షన్ అనే థీమ్తో ఈరోజు జరుపుకుంటున్నాము. మన దేశవ్యాప్తంగా నషాముక్త్ అభియాన్ అన్నది స్టార్ట్ చేసి పిల్లల మధ్యలో, అదేవిధంగా ప్రజల మధ్యలో ఈ నషా గురించి, దాని వలన డ్రగ్ అబ్యూస్ వలన ఏమేమి బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఏర్పడతాయో దాని గురించి ఒక ఆహ్వాన కల్పించడానికి ఈ నషాముక్తి అభియాన్ అనేది ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మన జిల్లాని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా డ్రగ్ అబ్యూస్ ఫ్రీ ప్రకాశం జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. గవర్నమెంట్ తరపున ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు, ఎమ్మెల్యే సంతనూతుల గారు చెప్పినట్టు ప్రత్యేకంగా ఒక సంస్థని ఈగల్ ఇన్స్టిట్యూషన్ని మొదలుపెట్టి దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఒక హెల్ప్ లైన్ నంబర్ 1972 అనే నంబర్ పెట్టి స్పెషల్ కోడ్స్, అదేవిధంగా కంట్రోల్ సెల్స్ ఇవి అన్ని ప్రత్యేకంగా పెట్టి దీనిపైన ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా యాంటీ నార్కోటిక్స్ క్లబ్స్ అనేది ఫామ్ చేసి పిల్లలకు ఒక అవగాహన కల్పిస్తున్నాము. మన జిల్లాలో కూడా ఫిబ్రవరి మంత్ నవోదయం 2.0 అన్నది స్టార్ట్ చేసి వితిన్ 4 months మన ప్రకాశం జిల్లాని ఐటీ లిక్కర్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. ఇది మనం పూర్తిగా సక్సెస్ కావాలంటే అందరూ స్టేక్ హోల్డర్స్ దీంట్లో పార్టిసిపేట్ కావాలి. ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్జిఓస్,
ప్రజలు ముఖ్యంగా స్టూడెంట్స్ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్, కమ్యూనిటీ లీడర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మీడియా, మీ అందరూ కూడా మనం అందరూ కూడా కలిసికట్టుగా పని చేసి మన ప్రకాశం జిల్లాని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ఆ మేరకు ఈరోజు మనం ప్రతి ఒక్కరు కూడా సంకల్పం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. సార్ 2-3 సార్లు మనం ఇక్కడే మాట్లాడాం. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ కూడా పాత గవర్నమెంట్లో ఎక్కువ మంది 1720 మంది చనిపోవడం జరిగింది డ్రగ్స్ ఎడిక్ట్ అయ్యి. దానికోసం అని చెప్పేసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈగల్ ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈగల్ పేరు మీద ఒక 30 మందిని సపరేట్ టీంని ఈరోజు ఏర్పాటు చేశారు. ఆ సపరేట్ టీం ఎక్కడున్నా కూడా, ఎక్కడ డ్రగ్స్ అమ్మినా, ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళు ఇమీడియట్ గా క్యాచ్ చేసే విధంగా డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీసుకురావడానికి ఈరోజు పోలీసు స్పెషల్ ఫోర్స్ని ఒకటి ఏర్పాటు చేయడం మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ కూడా మీ భవిష్యత్తు ఇంపార్టెంట్. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరందరూ కూడా అలాంటి వాటికి వెళ్లకుండా సీరియస్గా మీరందరూ కూడా చదువు మీద ఏ దాని మీద ఉన్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని గుంటూరులో కూడా మన ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలో గుంటూరులో పార్టిసిపేట్ చేయటం, అన్ని జిల్లాల్లో కూడా ఎస్పీ కార్యాలయంలో ఈరోజు అందరూ కూడా ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరం కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుందనేది కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాలి. మీ అందరూ కూడా ఒక డిసిప్లైన్ క్రమశిక్షణలో మీరు పార్టిసిపేట్ చేసుకొని అందరూ కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరోసారి ఎందుకంటే వర్షం పడేటట్టుంది, మళ్ళా మనం అంతా కూడా వెళ్ళాలి కాబట్టి మన ఎస్పీ గారికి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. మేనేజ్ అనేది ఎంతో సీరియస్గా తీసుకొని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నిర్మూలించాలనే పట్టుదలతో ఉంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ ఈగిల్ అని పెట్టి దాన్ని ఒక ఐజీపీ సీనియర్ అధికారి స్థాయిలో అక్కడ దానికి హెడ్ చేస్తూ ఉన్నారు. మనమందరం గమనించాల్సింది ఏంటంటే పిల్లలు ఎక్కువ మీకు ఎన్నో అంబిషన్స్ ఉంటాయి. యాజ్ స్టూడెంట్స్ మీరు అమెరికా వెళ్ళాలనుకుంటారు, ఆఫీసర్స్ కావాలనుకుంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలనుకుంటారు, డాక్టర్ ఏది మీ ఏ అంబిషన్ అయినా మీరు ఫుల్ఫిల్ చేయాలంటే మీ ప్రవర్తన బాగుండాలి. మరీ ముఖ్యంగా మీరు డ్రగ్స్ అలా అలవాటు పడితే ఆటోమేటిక్గా మీ మీద కేసులు అలాంటివి ఉండి మీ జీవితాలు, మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ ఆశయాలు వాళ్ళ డ్రీమ్స్ గమనించాలి. హెడ్గా పెట్టి ప్రతి జిల్లాలో ఒక 30 మెంబర్స్ని మనకు స్పెషల్గా ఈ గాంజా మీద రైడ్ చేసేదానికి ఇవ్వడం జరిగింది. అలాగే మన జిల్లాలో కూడా నేను ఎస్పీగా వచ్చిన తర్వాత 2 ఇన్స్పెక్టర్లను ఇవ్వడం జరిగింది. అలాగే 40 మంది సిబ్బందిని ఇచ్చి ఎక్కడైనా గాంజా అమ్ముతుంటే వాళ్ళని పట్టుకొని అందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 41 కేసులు మనం రిజిస్టర్ చేసాం. దాదాపు 220 మెంబర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ గాంజాని ఎప్పుడు కూడా టచ్ చేయాలి, దీన్ని ఒక్కసారి చూద్దామన్నది బాడీలో మిగిలిపోతుంది. అలాగే ఎప్పుడన్నా టచ్ చేసినా కూడా అమ్మిన వాళ్ళని మేము పట్టుకున్నప్పుడు ఎవరెవరికి అమ్మారో చెప్తే ఎవరి పేర్లు వస్తాయో మళ్ళీ వాళ్ళందరి మీద కూడా కేసులు అవుతాయి. అందుకని దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరూ రిక్వెస్ట్ చేసేది, మీ ఇంట్లో పిల్లలు కానీ మీ బంధువులు కానివ్వండి, మీ పేరెంట్స్కి అందరికీ, మీ రిలేటివ్స్కి, మీ క్లాస్మేట్స్కి, ఇంకా రాని వాళ్ళకి అందరికీ ఒక అవగాహన కార్యక్రమం చెప్పండి. గాంజా తాగితే మనకు భవిష్యత్తు అనేది ఉండదని ఒక భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఫ్యామిలీస్ కూడా రోడ్లు పడతాయి. ఒకసారి గాంజా కేసులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి ఫ్యామిలీస్ని కూడా వెలివేసే పరిస్థితి ఉంటుంది. ఆ కాలనీలు అంతా కూడా ఒక రౌడీలాగా చూస్తారు.